హాయ్, చూడండి ఇక్కడ మార్కెట్కు పోయి పొద్దుటూరు నుంచి సరుకు వేసుకొని వచ్చాము. వచ్చా అందరి ఇళ్ళ కాడ ఎవరు సరుకు వాళ్ళకు దింపాలి కాబట్టి పోతున్నాము. పోతా అందరిది ఈ చూసుకుంటూ కోళ్ళు జీవాలు మేకలని అన్నీ ఇదంతా కాలువ కట్ట పన్న అయ్యి ఉన్నాయి. ఈ లైన్ అంతా వచ్చేసి ఎంత సాకులోళ్ళు కాపోళ్ళు గొల్లోళ్ళు అంతా అన్ని కులాలు ఉన్నాయి. చూడండి ఇక్కడైతే బాగుంది. కేవలం బీదవాళ్ళు అంతా ఇక్కడ ఉండేది. ఆ కాలువ పన్న ఇండ్లు వేసుకొని అందరూ కాలువ కట్ట పన్న ఉండారు. చూడండి కోళ్ళను కుక్కలను అన్నీ పెట్టుకొని బాగుండారు. కానీ అక్కడి నుంచి ఆ బజార్లోనే ఒక ఆయప్ప మాకు వచ్చాడు కూరగాయలకు. ఆయప్పకు దించనీకి పోయాము. అలాగనే దించుతా వీడియో చూద్దాంలే అని వీడియో తీసుకుంటూ వచ్చాను. ఇక్కడైతే ఒకటి రాయి చెట్టు ఉంది. ఆ రాయి చెట్టు ఆనుకొని ఆంజనేయుని గుడి లోపల ఉంది. అవన్నీ వీడియో తీస్తున్నాను చూడండి ఒకసారి. అదంతా మొత్తం పెద్దది రాయి చెట్టు. ఆ రాయి చెట్టు కింద సాయిబాబా ఉన్నాడు, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు, బ్రహ్మంగారు ఉన్నారు. ఆ రాయి చెట్టు కింద దీపాలు కూడా పెట్టారు. అవి కూడా చూపించాను చూడండి ఒకసారి. చెట్టు అంతా ఎంత ఎడెలుపు ఉందో అంతా మీకు వీడియో చూపిస్తాను. ఒకసారి చూడండి. గేట్ తీసి పోతా లోపలికి. చూడండి గుడి ఇదంతా బాగుంది. అరివి వేసినారు బాగా నీట్గా. అక్కడి నుంచి అదంతా దీపాలు అవన్నీ చూపించాను. ఒకసారి చూడండి మీరు కూడా. అదంతా చూసి ఇక్కడ కూడా మళ్ళీ ఆంజనేయుని గుడి ఆ లోపల పక్క ఉంది. ఆ లోపల పక్క ఆంజనేయుల గుడి అవన్నీ ఉన్నాయి. ఇక్కడ వచ్చేసి దీపాలు పెట్టారు. దీపాలు వెలుగుతున్నాయి చూడండి. అక్కడ సాయిబాబా దీపాలు, బ్రహ్మంగారి ఫోటో అన్నీ ఉన్నాయి. అలాగనే చూడు ముగ్గు కూడా వేసేది. ఒక పెద్ద మా ముసలాయమ ఉంది ఆడ పూజ చేసుకుంటా. ఆడంతా చూపించి అక్కడ కూడా చూడండి ఇల్లు ఉంది. అన్నీ అందరూ చూసిన వెంటనే ఈ వీడియో నచ్చితే ఒక చిన్న లైకు. ఈశ్వరుడు కూడా ఉన్నాడు చూడండి. అయ్యాలని మర్చిపోయినాను. ఈశ్వరుడు, వినాయకమయ్య, సాయిబాబా, బ్రహ్మంగారు అందరూ ఉన్నారు. ఆడే యాప చెట్టు కూడా ఉంది, రాగి చెట్టు ఉంది. పూజ కూడా చేస్తున్నారు. అది అక్కడ వచ్చేసి ఆంజనేయుల గుడి. ఆంజనేయుల గుడికి రాగి చెట్టుకు మధ్యలో ఒక ముసలామె ఇల్లు కట్టుకొనింది. ఆమె ఆడ సేవ చేస్తూ ఉంటుంది. అలాగనే చూసిన వెంటనే అందరూ నచ్చితే ఒక చిన్న లైక్